చైనాకు అడ్డుకట్ట వేయకపోతే దేశానికి ఎంతో నష్టమని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో భూ ఆక్రమణ అంశాన్ని లేవనెత్తాలనే ఉద్దేశంతో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై సోషల్ మీడియాలో వార్తలు పెట్టారనే కారణంతో కాంగ్రెస్ వార్ రూమ్ను పోలీసులు సీజ్ చేశారని, ఇందుకు ఆగ్రహం తీసుకోలేదని వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన పోస్టుల విషయంలో ఎలా స్పందిస్తున్నారో తమపై పోస్టులు పెట్టిన వారిపై కూడా అలాగే చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నటువంటి భూమిని చైనీస్ ఆక్రమిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నటువంటి నరేంద్ర మోడీని కళ్ళు తెరిచిండు అనేది నా ఉద్దేశం. నిజంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది రాను రాను ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటైతే దీన్ని చూసి రేపు పాకిస్తాన్ వాడు కూడా మన పైకి వస్తాడు. ఏదైనా ఒక మంచి నిర్ణయం, దీన్ని కొనసాగించాలి. ఎప్పటి వరకు అయితే చైనీస్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించే దాన్ని తరిమి కొట్టే వరకు మన పోరాటం కొనసాగాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అధ్యక్షుడు అయిన వెంటనే ఆయన మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత